నా పేరు సిసిలస్. నేను ఇవాళ మాట్లాడదలుచుకున్న టాపిక్ కంప్యూటర్ మెయిల్ ఆర్ ఫీమేల్. బట్ బిఫోర్ గోయింగ్ టు దట్, ఉగాది సందర్భంగా ఉగాది పురస్కరించుకొని మీ అందరూ శ్రీశైల జ్యోతిర్లింగం గురించి వినే ఉంటారు. సో మన అందరం ఉగాది సందర్భంగా నేను ఒక చిన్న ప్రేయర్ చేద్దాం అనుకుంటున్నానండి. మనం అందరం ముందుగా మానసికంగా శ్రీశైలం వెళ్ళే ప్రయత్నం చేద్దాము. నేను ప్రేయర్ చేస్తాను, తర్వాత ఐ విల్ స్టార్ట్ ద షో. సో ఇది శ్రీశైల రగడండి. దీని రచయిత ఎవరో నాకు తెలియదు, బట్ నేను చదివినప్పుడు చాలా బాగా అనిపించింది నాకు. సో ఐ వుడ్ లైక్ టు షేర్ ఆల్సో విత్ యు. సో దట్ శృణ్వంతపః, వినటం కూడా మంచి పుణ్యమే. సో చదవటం ఒకటే కాదు. సో శ్రీరమ్యముగ శ్రీగిరియాత్రకు కూరిమి సతితో కూడి నడచితిని పల్లెలు పురములు పట్టణములు పేటలు దాటిది అడవులు కొండలు అన్నీ దాటిది కంటిని శ్రీగిరి కన్నుల నిండా వీటిని మహిమలు వీణుల నిండా ఆ మహిమలు నేనేమని చెప్పదు ఈ మహి లోపల ఎన్నడు చూడము ధారుని లోపల ధౌతాచలమది మేరుని కంటెను త్రిక్కుటమైనది బ్రహ్మ నిర్మల ప్రహిశృంగములు నిర్మలమగు మాణిక్య కూటములు కోటల కొమ్మలు గోపురములు తరపులేని బహు దేవాలయములు పుణ్యస్థలములు పుణ్యవనములు వాటమైన పూదోటలు మిక్కిలు మాటలు నేర్చిన మంచి మృగములు అమృతగుండములు కడినైష్టికములు కలిగిన విప్రుడు విడువక శంభుని వేడిటి రాజులు సంతత లింగార్చన గల శైవులు శాంతులైన వేదాంతులు సిద్ధులు ఘనఘనమ్రోగిటి ఘంటనాదములు విజయఘోషయగు వీరనాదములు వీరశైవులు వీరాంగములు సాధు బృందములు కామిత భక్తులు అగరధూపములు జపములు చేసేది జంగమోత్తములు తపములు చేసేది తాపసోత్తములు ప్రమథులు భక్తులు శైవగణములు గట్టిగా ఇది భూ కైలాసం అని తప్పిపోక పాతాల గంగలో తెప్పున తేలుచు తీర్థం వాడుచు చెలగుతుమడి వస్త్రంబులు గట్టిది అనువుగా నిపుటి విభూతి ధరించిది పొలుపుగా మెడ రుద్రాక్షలు దాల్చిది గురుకటాక్షమును గోప్యం చేసిది గురుమంత్రమును జపమును చేసిది అకలుంకుడునై ఆశ చేయిస్తుంది శివపంచాక్షరి మనసును నిలిపిది శివతత్వము పరిశీలన చేసిది పంచేంద్రియంపులు పరిలము చేసిది పంచముదల అభ్యాసము చేసిది అంతర్ముఖుడనైతిని నాద బ్రహ్మ నాదము వింటిది లోపల తుమ్మెద నాదము వింటిని వెలుగులకెల్లా వెలుగై వెలిగడు ఆ లోపల దీపము కట్టిని ఈవల చంద్రుడు దావల సూర్యుడు కలిగిన స్థావరమైన నిదానము కంటిని కంటికి పగు పట్టు వెన్నెల విషణ షట్కమలంబులు శస్థలంబులు పిండాండములో బ్రహ్మాండము కంటిని అంతటా అక్కడ చంగల్వకులనులో ఆడుచున్న రాచంసను పట్టిది చాలవే స్తంభాల మేడలో బాలిక కూడుకు కేలి సరిపితిని మల్లికార్జుని మదిలో తలచిది ముందర భృంగికి మ్రొక్కి వేడిది నందికేశుని నమ్మి భజించిది చండీశ్వరునకు దండం పెట్టిది మళ్ళీ మళ్ళీ మహిమను పొగుడుచు పెళ్ళారయ్యకు ప్రేముగా మృక్కిది ద్వారపాలకుల దర్శనమాయను ద్వారనందులు అతను ఆలగెత్తపై చూచితి నవ్వరు చూడని లింగం చూచితి కేవల సుందరలింగం నిరుపద్రోమగు నిశ్చలలింగం ఆదితేజమగు ఐక్యలింగం రాజితమైన విరాజిత లింగం పూజనీయమగు పురాణలింగం లింగం గనుగొని లింగదేహిన లింగాంగులతోని లింగనుకున్న సంగతి కంటిని లింగమందుమతి దీనము చేసిది జీవన్ముక్తుడనైతిని అంకమంది భ్రమరామిక ఉండగా మల్లికార్జుని కోరి పూజించిది దీపము పెట్టిది దివ్యదేవునకు ధూపము వేసిది ధూర్జటి గప్పుడు తుమ్మి పూలతో పూజించిది కమ్మని నైవేద్యము పెట్టిది సాగిలి మృక్కిది సర్వేశ్వరునకు జయ 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 జంగమరాయ ఆదిదేవుడవు ఆత్మశరణ్య దయ తప్పక ధవళ శరీర భయం బాపు మీ భక్త నిదాన ఎన్ని జన్మములు ఎత్తినవాడను నిన్ను తలంపక నీచుడనైతిని ఎన్నడు ఏ విధమెరుగని వాడును దుష్టమానసుడు గౌరీరమణ తామస గుణములు తగులాటంపులు నియమము తప్పిన నీచవర్తనుడు నిత్యదరిద్రుడు అత్యాశయుడు అజ్ఞాన పశువును చేయరాని దుష్టేష్టలు చేసిది బాయరాని మీ భక్తుల వాసిది సంసారంబను సంఖ్యలలో హింస పెట్టమిక ఏలుమి తండ్రి ముల్లోకంబులు ముచ్చడి గంగను సలలితముగా జడధరిస్తువి గొప్ప చేసి నేను కొలిచిన పంటును తప్పక చంద్రుని తల ధరిస్తువి విన్నుని చేతను కన్ను పూజుకొని సన్నతికెక్కిన చక్రమిచ్చితివి ఆనక శైల కుమారిక కోరిను సగం శరీరము ఇస్తువి మూడు లోకములు ముఖ్యము నీవే మూడు మూర్తులకు మూలము నీవే ధాతవు నీవే భ్రాతవు నీవే తల్లివి నీవే తండ్రివి నీవే బ్రహ్మము నీవే సర్వము నీవే పాలముంచుమిక నీటముంచుమి పాలపడితునో పాలలోచన అనుచు ప్రణతి నిడ్చుతూ ఫలశ్రుతి చదివిన వారికి కాలువలు త్రవ్వించి కన్నీళ్లు వేసి పూలు కోసి శివునకు పూజించిన ఫలము గంగి గోవుని తెచ్చి ప్రేమతో సాకి పాలు తీసి అభిషేకము చేసిన ఫలము ఆకలితోనున్నట్టి అన్నార్థులకను కమ్మని భోజనం ఇచ్చిన ఫలము భీతితోనున్నట్టి కడుదీనులకను సరళించి రక్షించు విశేష ఫలము అంతకన్నా ఫలము అధికమయ్యుళ్ళు.
చదివిన వారికే కాదు విన్నవారికి కూడా పుణ్యమే. ఇట్స్ ఎ గుడ్ అకేషన్ టు షేర్. సో కమింగ్ టు ద టాపిక్, ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్న ప్రొఫెసర్ వాళ్ళ పిల్లలకి ఒక ఇంటలెక్చువల్ టెస్ట్ ఒకటి పెట్టాడు, మేధా పరీక్ష. సో వీకెండ్ కదా, సాటర్డే సండే, మీరు ఎంజాయ్ చేయకుండా నేను ఒక క్వశ్చన్ చెప్తాను, దానికి మీరు మండే వచ్చినప్పుడు నాకు ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ ఏంటంటే కంప్యూటర్ ఆడదా మగాడా, అది క్వశ్చన్. సో స్టూడెంట్స్ అందులో 4 అమ్మాయిలు 4 అబ్బాయిలు ఉన్నారు, 4 ఆడవాళ్ళు 4 మగవాళ్ళు ఉన్నారు. సో వీకెండ్ సెర్చ్ చేశారు. సో గూగుల్లోకి వెళ్ళి హూ ఆర్ యూ అంటే ఏమైనా వస్తుందేమో అని చెక్ చేశారు. గూగుల్లో ఏమొస్తుందండి, ఏది కాదని వస్తుంది. సో వాళ్ళ ఓన్ ఆన్సర్స్ వాళ్ళకు ఉన్నాయి. మండే వచ్చారు. ఫస్ట్ లేడీస్ని అడిగారు అనమాట ప్రొఫెసర్. ఫస్ట్ లేడీని అడిగారు, నువ్వేమనుకుంటున్నావు అమ్మ, కంప్యూటర్ ఆడదా మగాడా అంటే, అనుమానం లేదండి, అన్నీ మగబుద్ధిలే, ఖచ్చితంగా మగాడే కంప్యూటరు. అదేమమ్మా అలా అనుకుంటున్నావు, ఎందుకు అలా అనుకుంటున్నావు అంటే, అది ఆ కంప్యూటర్ చూస్తారు కదండి, ఆన్ చేసిన తర్వాత అరగంట కానీ ఆన్ అవ్వదు, అటు వచ్చి ఇటు వచ్చి అన్ని రింగులు తిరిగి ఈ లోపల సర్వర్ డౌన్ అయితే మనం చేయగలిగింది ఏం లేదు. మగాడైనా అంతే కదండి, ఎంతో ప్రేమ ఉందంటాడు, ఎక్కడా వ్యక్తం చేయడు, ఎంతో మేము స్పందించి ప్రేమిస్తాము. నిన్ను ప్రేమిస్తున్నానని ఒక మాట చెప్పడు, పెళ్లికి ముందు చెప్తాడండి, ఆకలి ఉండదు దాహం ఉండదు నిన్ను చూస్తుంటే అంటాడు. పెళ్ళైన తర్వాత ఆకలి దాహమే ఉంటాయి, ప్రేమ ఎక్కడ ఉండదు. అందుకని చెప్పి ఖచ్చితంగా కంప్యూటర్ మగాడేనండి. ఇది ఫస్ట్ అమ్మాయి సమాధానం చెప్తున్నాను అనమాట. సో ప్రొఫెసర్ ఇప్పుడు సెకండ్ లేడీని అడుగుతాడు, నువ్వేమనుకుంటున్నావమ్మా అంటే, అనుమానమే లేదండి, ఇది అన్ని ఖచ్చితంగా మగాడే, అన్ని మగబుద్ధులే కంప్యూటర్కి. అదేమమ్మా నువ్వు అలా అనుకుంటున్నావు, చూసారా ప్రొఫెసర్ గారు, కంప్యూటర్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలంటే లోతుల్లోకి వెళ్ళి ఎక్కడో సెర్చ్ చేసి ఎప్పటికో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలానే మగాడైనా అంతేనండి, ప్రేమిస్తున్నాను అంటాడు కానీ ఎక్కడ ప్రేమిస్తున్నానని చెప్పడండి. పెళ్లి రోజు కొత్త చీర కట్టుకొని టిఫిన్ చేసి వెళ్ళి అక్కడ పెట్టి అంటే గొంతులో కాస్త విక్స్ వేసుకోమంటాడు. ఏంటంటే కొత్త చీర ఎలా ఉందో కట్టుకున్నాను చెప్పమంటే, ఇక కంప్యూటర్ కూడా అంతేనండి. అందుకని కంప్యూటర్ ఖచ్చితంగా మగాడేనండి అంటాడు. థర్డ్ అమ్మాయిని అడుగుతాడు, థర్డ్ అమ్మాయి నువ్వేమనుకుంటున్నావు అమ్మ, కంప్యూటర్ ఆడదా మగాడా అంటే, అనుమానం లేదండి, ఖచ్చితంగా ఇది మగాడే కంప్యూటరు. అదేమమ్మా అలా అనుకుంటున్నావు ఎందుకు అంటే, బోలెడు ప్రాబ్లం సాల్వ్ చేస్తుందని చెప్పి కంప్యూటర్ కొన్ని తెచ్చిపెట్టుకున్నానండి, ఇది రిపేర్ వచ్చి ఇది పెద్ద ప్రాబ్లం ఏం కూర్చుంది. మగాడైనా అంతే కదండి, ఏదో జీవితాంతం తోడు నీడ ఉంటాడని పెళ్లి చేసుకుంటే వీడు పెద్ద ప్రాబ్లం అయిపోయాడు నాకు. అందుకని కంప్యూటర్ ఖచ్చితంగా మగాడేనండి అని 3వ అమ్మాయి అంటున్నాను. ఇప్పుడు లాస్ట్ అమ్మాయిని అడుగుతాడండి, 4వ అమ్మాయిని, నువ్వేమనుకుంటున్నావు అమ్మ, కంప్యూటర్ ఆడదా మగాడా అంటే, సమస్య లేదండి, ఖచ్చితంగా మగాడే, ఇంకో డౌటే లేదు. అదేమమ్మా అలా అనుకుంటున్నావంటే, అదేంటోనండి గురువు గారు, ఎంత కొత్త మోడల్ కొన్నా కానీ ఏడాది అయ్యాక ఇంకా రీసెంట్ మోడల్ వాడాలనిపిస్తుంది. అది సో మనం చూసినట్టే 4 ఆడవాళ్ళకి కంప్యూటర్ మగాడిలా కనిపించిందండి. ఇప్పుడు ప్రొఫెసర్ వచ్చేసి మగవాళ్ళని అడుగుతాడు, ఫస్ట్ అబ్బాయిని అడుగుతాడు, నువ్వేమనుకుంటున్నావు కంప్యూటర్ ఆడదా మగాడా అంటే, సమస్య లేదు, అనుమానమే లేదు, ఖచ్చితంగా ఆడదే, ఇది నాట్ ఏ జెంటిల్ మ్యాన్ అట్ ఆల్ అంటాడు ఫస్ట్ అబ్బాయి. అదే అబ్బాయి నువ్వు అలా అనుకుంటున్నావు అంటే, అంతే కదండి. ఇప్పుడు కంప్యూటర్ చూసినట్లయితే మనం అది కంప్యూటర్ సృష్టికర్తలు చార్లెస్ బాబాయ్, చాలా ట్యూరింగ్, వాళ్ళు ఇప్పుడు వచ్చి వాళ్ళకే ఎలా పనిచేస్తుందో తెలియదండి కంప్యూటరు. వాళ్ళు ఇప్పుడు వచ్చి చూస్తే ఇది నేను సృష్టించిందా ఏందో, ఎలా పనిచేస్తుందో అంత వింతగా పనిచేస్తుంది, ఏం అర్థం కాదు ఇది. అంతే కదా, ఆడదైనా అంతే కదండి, సృష్టించిన బ్రహ్మకే అర్థం, బ్రహ్మదేవుడికే అర్థం కాదు, అర్థం కావద్దు కాబట్టి ఆడది అర్థాంగి అన్నారు, అర్థమై ఉంటే పూర్ణాంగి అనేవాళ్ళు అని ఫస్ట్ అబ్బాయి చెప్తారు అన్నమాట. సో ఇప్పుడు సెకండ్ అతను అడుగుతాడు, నువ్వేమనుకుంటున్నావు అబ్బాయి, కంప్యూటర్ ఆడదా మగాడా అంటే, సమస్య లేదండి గురువుగారు, ఖచ్చితంగా ఇది మగాడే. ఏమమ్మా అలా అనుకుంటున్నావు అంటే, ఏందోనండి ఇది విచిత్రంగా పనిచేస్తుంది, ఒక 2 కంప్యూటర్లు ఉంటాయి, 2 ఇంటరాక్ట్ అవుతుంటాయి, మధ్యలో ఒక వైర్ పెడతారు, ఏం జరుగుతుందో తెలియదు, ఇందులోంచి సమాచారం అందులోంచి సమాచారం ఇందులోకి వెళ్ళిపోతుంది, అసలు ఏమవుతుందో వాటి మధ్య తెలియదు. 2 ఆడవాళ్ళు మాట్లాడుకున్నా అంతే కదండి. ముఖ్యంగా 40 ఏళ్ళ గృహిణులు మనం గమనించినైతే అపార్ట్మెంట్ బయట నిలబడి ఏం మాట్లాడుకుంటారో అర్థం కాదు, మనం పక్కన నిలబడుకున్నా కానీ ఏం అర్థం కాదు, ఈ సంసారం మొత్తం అందులోకి వెళ్ళిపోతే ఆ సంసారం మొత్తం ఇందులోకి వెళ్ళిపోతే, అది బాడీ లాంగ్వేజ్ కాదండి, లేడీ లాంగ్వేజ్. ఖచ్చితంగా కంప్యూటర్ ఆడలేనండి అని సెకండ్ అతను చెప్తాడు అనమాట. సో
తాడదని అడుగుతాడు అనమాట. నువ్వేమనుకుంటున్నావు అబ్బాయి కంప్యూటర్ ఆడదా మగాడా అంటే, అనుమానమే గురువు గారు, ఇది ఖచ్చితంగా ఆడదే కంప్యూటరు. అదేమమ్మా అలా అనుకుంటున్నావు అంటే, అది తెలియదండి గురుగారు, ఎందుకో వాళ్ళు కంప్యూటర్ లోపల ఒక మెమరీ చిప్ ఉంటుంది, ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే మాటి మాటికి రిమైండ్ చేస్తుంది, ఆ పని చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, అది చేసావా చేయలేదా అని. ఆడవాళ్ళు కూడా అంతే కదండి, షాపింగ్కి వెళ్ళేటప్పుడు అది కొన్నావా ఇది కొన్నావా తెచ్చేలాగా చంపుతారు, తెచ్చాక వాడేది ఉండదు పెట్టేది ఉండదు. మావిడ బయట ఎవరో అడిగితే నీ హాబీ ఏదయ్యా అంటే షాపింగ్ అని చెప్పిందండి. నేను చచ్చిపోవాలి ఆ షాపింగ్ చేసలేక. ఖచ్చితంగా ఆడదేనండి కంప్యూటర్ అని మూడో అతను అంటాను అన్నమాట. సో ఇప్పుడు లాస్ట్ అబ్బాయిని అడుగుతాడు. లాస్ట్ అబ్బాయి నువ్వేమనుకుంటున్నావు అబ్బాయి కంప్యూటర్ ఆడదామా కదా అంటే, ఖచ్చితంగా ఆడదేనండి కంప్యూటర్. అదే అబ్బాయి అలా అనుకుంటున్నావు అంటే, అంతే కదండి. పెళ్లి కారణం ఈ కంప్యూటర్ ఉంటుంది, ఒక పెద్ద డబ్బా ఉంటుంది. ఇప్పుడంటే ల్యాప్టాప్లు ఇవన్నీ చిన్నవి వచ్చాయి. ఓల్డ్ కంప్యూటర్స్ చూసినట్టు మనం ఒక మానిటర్ ఉంటుంది, పక్కన 2 స్పీకర్లు, దానికి డబ్బా, కింద ఒక బల్ల, తర్వాత కీబోర్డు, ఈ తతంగం అంతా ఒక చిన్న డబ్బా పని చేయడానికే. పెళ్లి సంసారం కూడా అంతే కదండి. పెళ్లి కాకముందు 4 ఫ్రెండ్స్ కలిసి రూమ్ తీసుకునే వాళ్ళం. ఎవరు టవల్ ఎవరు వాడుకునే వాళ్ళు, ఎవరు ప్యాంట్లు ఎవరు వేసుకునే వాళ్ళు, ఏది అంత సత్రం తిండి మట్టంటే లాగుండేది. అంతా ఇప్పుడు పెళ్ళయ్యాక ఒక సంసారానికి 10 తువ్వాలు, 20 ప్యాంట్లు, 30 చొక్కాలు, ఇక్కడ ఒక సోఫా అక్కడ ఒక సోఫా, వాడేది ఉండదు పెట్టేది ఉండదు, అసలు తక్కువ కొసరు ఎక్కువ అన్నట్టు అయిపోయిందండి. మరి ఆడదాకా ఇంకేదండి కంప్యూటరు, ఖచ్చితంగా ఆడదే అని చెప్తున్నాను. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆడవాళ్ళందరికీ కంప్యూటర్ మగాడిలా కనబడింది, మగవాళ్ళందరికీ కంప్యూటర్ ఆడదిలా కనబడింది. కంప్యూటర్లో ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. అది కంప్యూటర్ ఆడదా మగదా అంటే ఏం చెప్తాం, ఎవరు చెప్పరు. సో మనం చూసే దృష్టి ప్రధానం అనమాట. మనం చూసే చూపు ప్రధానం. అంటే శంకరాచార్య గారు చెప్పినట్టు దృక్బ్రహ్మ దృశ్యం మాయాశ్చ ఇది వేదాంత కిందిమహ అంటే మనం చూసే చూపు ప్రధానం, దృష్టి ఎప్పుడు మాయ. మాయ అంటే మనకు తెలిస్తే ఉండనిది, తెలియకుంటే ఉంటున్నది, దాన్ని మాయ అంటారు. సో మనం చూసే చూపు ప్రధానం అనమాట. ఒకసారి ఒక పెద్ద ఆవిడ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి, ఏదోనండి చాలా బాధగా ఉంది, అసలు అంతా ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను, ఎలానో ఉంది, ఏం చేయమంటారు అని అడిగితే రమణ మహర్షి ఉండి, నీ బాధ నేను తీర్చలేదు కాదు కదమ్మా, కానీ ఆ బాధగా ఉంది అనేవాళ్ళు ఎవరో ఆలోచించు అని చెప్తారు. అదేంటండి నేనే కదండి చెప్పేది, నాకు చెప్పమాకమ్మా, ఎవరు నువ్వు ఆలోచించు, ఆ బాధగా ఉంది అని చెప్పేవాళ్ళు ఎవరు, అది ఆలోచించు. ఈ మాట మాట్లాడుతున్నది ఎవరు, ఈ గాలి పీలుస్తున్నది ఎవరు, ఇది ఆస్వాదిస్తున్నది ఎవరు, ఇదంతా మనం ఒకసారి అంటే ఇదంతా చాలా జటిలంగా ఉంటుంది కానీ కాన్సెప్ట్. బట్ ఇలా కూర్చొని ఆలోచిస్తే మనకి అర్థమైపోతుంది ప్రపంచంలో చాలా విషయాలు అశాశ్వతమని, నిర్మలమైన ప్రేమ ఒకటే శాశ్వతమని. అది అర్థమైన రాజు అదే భార్యతో, అదే ఉద్యోగంతో, అదే సంసారంతో, అదే పిల్లలతో చాలా ఆనందంగా సంతోషంగా ఉండవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.